రాగి పిండి రొట్టి చేస్తున్నామండి. మునగాకేసి దానికి కావాల్సిన పదార్థాలు 4 పెద్ద ఎర్రగడ్డలు తీసుకోవాలా, దాన్ని పొట్టు తీసి నీట్గా పెట్టుకోవాలా. పచ్చిమిరపకాయలు కావాలా, ఒక కప్పు పచ్చిమిరపకాయలు, ఒక కప్పు శనగగింజలు, తెల్లగడ్డలు కొద్దిగా ఒక గడ్డ ఒలిచి పెట్టుకోవాలా. మునగాకు కొద్దిగా, సాల్ట్ కావాలా. రాగి రొట్టికి మీకు తగినంత వేసుకోవచ్చు. రాగి పిండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం ఒక గిన్నెకి. రాగి రొట్టి చేస్తున్నామండి. రాగి రొట్టికి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలంటే కట్ చేసి పెట్టుకున్నాము. 4 ఆనియన్స్ గడ్డలు ఇన్ని అయినాయండి. ఇప్పుడు ఇందులోకి వేరుశనగపప్పు కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలండి. ఒక కప్పు అయింది. తెల్లగడ్డలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలా. ఒక గడ్డ, ఒక తెల్లగడ్డ మొత్తం వేసుకునేసారు. అలాగే ఒక కప్పు ఒక 20 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా దంచుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలా. రాగి పిండి 4 కప్పులు, ఇప్పుడు ఇందులోకి బాగా కడిగేసి మునగాకు దాన్ని కూడా వేసుకోవాలి. మునగాకుని వేసుకోవాలి. ఒక కప్పు మునగాకు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు. మీకు ఎంత కావాలో మీకు తగినంత మీరు వేసుకోవచ్చండి. మీకు ఎంత కావాలో మళ్ళీ కలుపుకున్నాక తక్కువ ఉంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెము వాటర్ వేసి కలుపుకోవాలండి. బాగా కలిపినాక మళ్ళీ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు అదేండి రాగి రొట్టికి ఇంత వంట తీసుకొని దాన్ని బాగా తట్టుకోవాలండి. చేత్తోనే పల్చగా తట్టుకోవాలి. క్లాత్ తీసుకొని బాగా తడుపుకొని ఒక పీట వేసుకొని దానిపైన తట్టుకుంటే బాగా వస్తుందండి. క్లాత్ పైన తడితేనే బాగా పల్చగా వస్తుంది. ఇదిగోండి పెనం పెట్టుకొని ఆయిల్ వేసి పాన్ వేడెక్కాక ఇందులోకి రాగి రొట్టెలు వేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి సన్నని మంట పైన కాల్చుకోవాలండి. మూత పెట్టాలా. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. రెడ్గా సన్నని మంట పైన బాగా రెడ్గా కాల్చుకోవాలి.
ఇదిగోండి బాగా కాలిపోయింది, బాగా వచ్చింది చూడండి, రెడ్గా కాలిపోయింది. తీసేసాము, బాగా వచ్చింది చూడండి. సూపర్ 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 టేస్టీ, చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. ఇదిగోండి రాగి రొట్టి బాగా రెడ్గా కాలింది. మీ గర్భవతులకి బాలింతలకి అంగన్వాడీలో ఇస్తారు కదండి రాగి పిండి, దాన్ని కూడా చేసుకొని తినండి. దాంట్లో ఎందుకంటే దాంట్లో మునగాకు మళ్ళీ శనగగింజలు అన్నీ వేసింటాం కదండి, ఐరన్ ఎక్కువ ఉంటుంది, బాగా రక్తం పడుతుంది. అనగా గర్భవతులు కూడా అంగన్వాడీలో ఇచ్చే రాగి పిండితో ఇలా రొట్టెలు చేసుకొని, రాగి రొట్టెలు చేసుకొని తినండి. రక్తం బాగా పడుతుంది, కాన్పు అప్పుడు సులభంగా అవుతుంది, బిడ్డ బాగా గ్రోత్ వస్తుందండి. ఇది తప్పకుండా చేయండి గర్భవతులు బాలింతలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.